క్రీస్తునందుకు ప్రియులారా, దేవుని హస్తం యెహెజ్కేలుని ఎముకలతో నిండి ఉన్న లోయలోకి తీసుకెళ్లి జీవాన్ని కలిగించేది. అదే దేవుని హస్తం మట్టిని ముద్ద చేసి మనిషి రూపాన్ని తయారు చేసి ఆదాను నిర్మించి నోటితో ఊపిరి జీవం కలిగిన వ్యక్తిగా చేయగలిగాడు. అదే దేవుని హస్తం భూమి మీద మానవాళి నశించిపోతున్నప్పుడు, శాపంలో పాపంలో ఉన్నప్పుడు శిలువ మేకు కొట్టించుకొని మనుషులను రక్షించుటకు సాపబడి ఉంది. అదే దేవుని హస్తం నేను కుమ్మరవాణిని, నేను పగిలిపోయిన పాత్రను సరే వేరొక పాత్రగా రూపించుటకు సాలిన శక్తి కలిగిన వాడినని ఆ హస్తం మన వైపు చాపబడి ఉంది. ఇప్పుడు ఎముకలతో నిండి ఉన్న లోయను సైన్యముగా మార్చాడు. ప్రాణం పెట్టి సిలువలో కృప చూపాడు. కాబట్టి ఆ దేవుని హస్తం వైపు నువ్వు చూడగలిగితే, ఆ దేవుని సన్నిధిని నువ్వు అడగగలిగితే ఆయన నీకు ప్రేమను సమాధానం గ్రహించుగాక.